సార్ అర్హత లేకుండా నేను ఏదన్నా ఆశిస్తే నాకంటే బుద్ధి లేని వాడు ఇంకోడు ఉండడు. మన అర్హత ప్రకారమే ఉండాలి. ఎప్పుడో కాదు, లాస్ట్ పార్లమెంట్లో కాంగ్రెస్కి దేశవ్యాప్తంగా ఉండే పార్టీ కదా 47 సీట్లు వచ్చాయి. వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు నాకు తెలిసి ఇవ్వలేదు, కానీ వాళ్ళు వచ్చారుగా. అదేవిధంగా 94లో అసెంబ్లీలో స్టేట్ అసెంబ్లీలో 26 వచ్చాయి. ఇవన్నీ ఆయనకు తెలుసో లేదో. ఇంతెందుకు లాస్ట్ దాన్ని ఎన్నికల్లో మాకు 23 వచ్చాయి. 4 నువ్వు లాగేసావు, ఇంకొక 2 లాగేసి ఉంటే మాకు పోయిండేది. సో మేమే అనుకోలేదే, ఎందుకంటే మాకు ఆ తీర్పిచ్చారు కాబట్టి. మీకు సిగ్గు లేకుండా ప్రజలు 11 మందే ఇచ్చారు అనే సోయి అనే ఆలోచన లేకుండా నాకు అని అడుక్కుంటే దీన్ని నిన్ను ఎన్నుకున్న ప్రజలకు అవమానం. అది నేను ఎన్నుకున్న ప్రజలకు. ఇందాక వస్తుంటే ఒక ఫ్రెండ్ అన్నాడు, ఇంకా మేలు కౌన్సిల్లో మాకు బలం ఉంది కాబట్టి మాకు కొన్ని పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి అని అడగలేదు, సంతోషించరా అన్నాడు. అట కూడా ఇంకా ఎప్పటి స్టార్ట్ చేస్తాడు, ఎందుకంటే మాకు కౌన్సిల్లో కొద్ది బలం ఉంది కదా అని. సో మీకు అర్హత లేని పదవి ఇవ్వకపోతే మీ కాన్స్టిట్యున్సీ సమస్యలు నేను చెప్పను అంటే ఆ 11 కాన్స్టిట్యున్సీల ప్రజలు ఎంత దురదృష్టవంతులు. వాళ్ళు రేపు మళ్ళీ మీకు వాళ్ళు ఓటేస్తారా? కనీసం ఆలోచన చేస్తారా? వాళ్ళ సమస్యలే అసలు నువ్వు చెప్పవా? ఎంత అసంబద్ధంగా ఆలోచిస్తారంటే. సరే, అది అసలు ఆ 11 నియోజకవర్గాల్లో ఉన్న జంజీలు వెళ్ళి ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఇళ్ళ దగ్గర మన ఢిల్లీలో చేసిన ధర్నాలు చేయాలి. మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదని గ్యారంటీ చేయాలి. ఎందుకంటే ఒక్కసారన్నా అసెంబ్లీకి రాకుండా ఏ మొహం పెట్టుకొని అయ్యన పాత్రిక చెప్పినట్టు ఏ మొహం పెట్టుకొని ఉద్యోగానికి రాకుండా జీతం తీసుకుంటున్నాడో వాళ్ళకన్నా సిగ్గు సరం ఉందో, ఏ మొహం పెట్టుకొని దొంగతనంగా వచ్చే ల్యాప్టాప్లు దాన్ని ట్యాబ్లెట్లు ఇవి తీసుకెళ్లారు. ఏందది? ఇంత ఆస్తులు ఒక్కొక్కరు అందరూ అక్కడ కోటీశ్వర్లే. ఇంత కోటీశ్వర్లుగా ఉండి ఆ ల్యాప్టాప్లు కూడా దొంగతనంగా వచ్చి తీసుకెళ్లారంటే ఎంత లెవెల్లో వీళ్ళు దిగజారిపోయారు. సో ఆయన 2 years నుంచి రానున్నాడు కాబట్టి మనం ఎన్నిసార్లు మాట్లాడాలి. ఎందుకంటే వచ్చి ఫేస్ చేసే ధైర్యం లేదు. డిఎస్సి గురించి బయట మాట్లాడుతున్నాడు. దమ్ముంటే, ధైర్యం ఉంటే, వగుంటే, ఇంకేమన్నా ఉంటే వచ్చి మాట్లాడు. కోర్టు 340 పిటిషన్లు కొట్టేసింది. హైకోర్టు 1, 2, 3, 4 కాదు జగన్మోహన్ గారు, 340 పిటిషన్లు కొట్టేసింది. 4 పిల్లులు కొట్టేసింది. 3 రోజుల క్రితం, కరెక్ట్గా 3 రోజుల క్రితం మీ ఎమ్మెల్సీ వేసిన పిల్లు కూడా కొట్టేసింది. కొట్టేయమంటారా, విత్డ్రా చేసుకుంటారా అని స్పష్టంగా చెప్పింది. అసలు మీరు ఇచ్చిన దాంట్లో ఏమీ లేదు, ఇంకోసారి రాసుకురండ్రా బాబు అని చెప్పింది. సరే, మళ్ళా రాసుకొచ్చారు, దీంట్లో కూడా ఏమీ లేదు, ఇంకేమన్నా ఫర్దర్ ఎవిడెన్స్ ఉందా అని. ఇంకేం లేదంటే కొట్టేస్తాము, లేకపోతే మీరు విత్డ్రా చేసుకుంటారా అని. అంటే వీళ్ళ దగ్గర ఏమాత్రం 340 పిటిషన్లు హైకోర్టు కొట్టేస్తే అంటే కనీసం హైకోర్టు మీద ఆ మాత్రం గౌరవం లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కోర్టును బాగా మేనేజ్ చేస్తారు కదా. అదేదో ఆయన కేసులు ఎక్కడ పెట్టుకున్నారో అదేదో ఒక 13-14 సంవత్సరాల నుంచి పోనీ దీనిలో కూడా ఆ మేనేజ్మెంట్ చూపించేది. ఏమో ఇప్పుడున్న జడ్జిలు మంచోళ్ళేమో, అప్పట్లో ఆయన చెప్పింది సాగిందేమో. అంటే కోర్టుల మీద ఆ మాత్రం సరే, మీకు హైకోర్టు నష్టం లేదు. మిస్టర్ జగన్మోహన్ గారు, ప్లీజ్ గో టు సుప్రీంకోర్టు. ధైర్యంగా చెప్తున్నాం, ప్లీజ్ గో టు సుప్రీంకోర్టు. అంటే హైకోర్టే కొట్టేసి సుప్రీంకోర్టు అలౌ చేస్తుందో లేదో నాకు ఐడియా లేదు, కానీ నిజంగా మీకు దమ్ముంటే, నిజంగా మీకు ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, మీరు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నారు సార్. మాకు చూసి అంత మంచి భాష రావట్లేదు సార్. నేను ఇంకా రాజకీయాల్లోకి చేరలేదుగా, నిజంగా ఆ పదాలు రావట్లే. అదే ఏం చేయమంటారు చెప్పండి. అంటే ఇప్పుడు లేని సమస్యని ఉంది అని ఎన్నిసార్లు చెప్పినా కూడా అక్కడ మనిషి లేడురా బాబు అంటే ఉంది అని చెప్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. సో ఆ లెవెల్లో సుప్రీంకోర్టుకు వెళ్ళండి. మీకు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టుకు పోండి. అంటే హైకోర్టులో కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టులో అలౌ చేస్తారో లేదో నాకు ఐడియా లేదు. బట్ స్టిల్ యు ఆర్ అట్ లిబర్టీ టు గో టు సుప్రీంకోర్టు. ప్లస్ మీ యొక్క తరఫున, సరే మా పార్టీ తరఫున నాకు అధికారం లేదు, అయినా కూడా చెప్తున్నాను, మీరు ఇందాక చెప్పినట్టు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మీరు వస్తే ఎంతో కొంత టైం ఇస్తాం, గ్యారంటీగా ఎంతో కొంత టైం ఇస్తారు. 5 నిమిషాలు దాన్ని 30 నిమిషాలు ఎంతో కొంత టైం ఇస్తారు. మీ టైంలో మీరు సాక్ష్యాలు ప్రవేశపెట్టగలరా? ఉన్నాయా? పోనీ కౌన్సిల్లో మీ సాక్ష్యాలు ఏమో కౌన్సిల్లో చెప్పండి, కనీసం అక్కడన్నా చెప్పండి. ఎక్కడా లేకుండా
ఇంకా మీరు ఏపీపీసీ గురించి అడిగారు, దాని గురించి నేను డీటెయిల్గా చెప్పగలను. ఎన్ని తర్వాత అది మళ్ళీ మాట్లాడదాం, కానీ పద్మ గారు నమస్తే.